హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. హీరోయిన్ను ప్రత్యూషాని ఒక 24 సంవత్సరాల కిందట చనిపోయింది. చాలా సినిమాలు నటించింది. మన తెలుగు అమ్మాయి. అంటే ఆ రోజుల్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా పనికిరాలనే రోజుల్లో అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చి చాలా సినిమాలు నటించింది. మోహన్ బాబుతో రాయుడు ఒకటి, ఉదయ్ కిరణ్తో కలుసుకోవాలని ఒకటి, నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా, జగపతి బాబు సముద్రం, ఇట్లాంటి సినిమాల్లో నటించింది. అమ్మాయి నటించింది 4 ఏళ్ళే అయినా కానీ చాలా 11 సినిమాల దాకా నటించింది అమ్మాయి. అలాంటిది అమ్మాయి కరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏళ్ళకే చనిపోయింది. అమ్మాయి అప్పుడు వయసు 22 సంవత్సరాలు. ఆ రోజు పురుగుల మంది దాకా చనిపోయిందని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు, అతని ప్రియుడు అని ఆ రోజు అన్నారు, సిద్ధార్థ రెడ్డి అని. అతని మీద అనుమానించి కేసు పెట్టారు. కేసు పెట్టి అది సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చిందన్నమాట. ఏమని? కోర్టులో సరెండర్ అవ్వమని అతన్ని. అంటే ఒక హీరోయిన్కే 24 సంవత్సరాలు పట్టిందంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏంది? మన ఇండియన్ న్యాయ వ్యవస్థ ఏం చెప్పద్ది? 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నది. ఓకే, కానీ ఇక్కడ 100 మంది దోషులు తప్పించుకుంటున్నా కూడా ఒక నిర్దోషికి న్యాయం జరగడంలా. ఇంత జాపి 24 సంవత్సరాలు అంటే ఏంది? 24 సంవత్సరాలు ఒక తల్లి పోరాటం చేసింది. మళ్ళీ ఎంత వేసారు తెలుసా శిక్ష? 2 years, 2 సంవత్సరాల కోసము 24 సంవత్సరాలు వెయిట్ చేసేది ఆ తల్లి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ 2 సంవత్సరాల శిక్ష కోసం ఆ తల్లి 24 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.